హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు రవాణా డిపార్ట్మెంట్లో 10th పాస్ ఆర్ 10th ఫెయిల్తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సెలక్షన్ ప్రాసెస్ కూడా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇలా చేస్తే మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వాచ్మెన్ పోస్టులు, అటెండర్ పోస్టులు, శానిటరీ వర్కర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేశాను. నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. చాలా తక్కువ టైం ఉంది. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వారు కేవలం 7th పాస్ 10th పాస్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఈ ఉద్యోగాలు అప్లై చేయాలనుకున్న వారికి సైకిల్ రైడింగ్ కూడా వచ్చి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే 29th ఫిబ్రవరి 2024గా ఇచ్చారు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక అఫీషియల్గా ఒక వెబ్సైట్ అడ్రస్ visakhapatnam.ap.gov.in కూడా ఇచ్చారు. అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు సూపరింటెండింగ్ ఇంజనీర్ RNB సర్కిల్ ఆఫీస్, సీతమ్మధార, విశాఖపట్నం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్కి 29th ఫిబ్రవరి 2024 ఈవినింగ్ 5 PM లోగా ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఎక్నాలజ్మెంట్ రిసీట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాం. ఈ వేకెన్సీస్ అన్ని కాంట్రాక్ట్ బేసిస్పై రిక్రూట్ చేస్తున్నారు. ఈ వేకెన్సీ డీటెయిల్ చూసినట్లయితే వాచ్మెన్ పోస్టులు అయితే 1 ఉంది, శానిటరీ అటెండెంట్ పోస్టులు అయితే 2 ఉన్నాయి, అటెండర్ పోస్టులు అయితే 3 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు అన్నిటికి సంబంధించి శాలరీ అయితే స్టార్టింగ్లోనే 15,000 రూపీస్ అయితే ఇస్తారు. సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే రిజర్వేషన్ కేటగిరీస్ అన్నింటినీ కన్సిడర్ చేస్తారని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వైజ్గా చూస్తే ఆఫీస్ సబార్డినేట్ అండ్ వాచ్మెన్ పోస్టులకి అయితే SSC పాస్ అయ్యి ఉండాలి. అలాగే శానిటరీ అటెండర్ పోస్టులకి అయితే బిలో SSC ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే పోస్టులన్నిటికీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి సెలక్షన్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే 3 మార్క్స్, 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే 6 మార్క్స్, 6 years అండ్ అబోవ్ ఉంటే 10 మార్క్స్ చొప్పున వెయిటేజ్ ఇస్తారు. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్కి 5 మార్క్స్ చొప్పున క్యాలిక్యులేషన్ చేసి సెలక్షన్ కూడా చేస్తారు. ఏజ్ లిమిట్ అనేది జనరల్గా 1/7/2023కి 42 years ఉండాలి. అలాగే SC, ST అండ్ BCకి అయితే 5 years, ఎక్సర్వీస్ మ్యాన్కి అయితే 3 years మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. టోటల్గా ఈ అన్ని రిలాక్సేషన్స్ కూడా కలిపి మ్యాక్సిమం 52 years అంటే దాటకుండా ఉండాలి. క్యాండిడేట్స్ తమ దరఖాస్తులతో పాటు సంబంధిత సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీలు గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి సొంత చిరునామా గల కవర్లను అప్లికేషన్కి జత చేసి సబ్మిట్ చేయాలి. 1 కంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, ఎన్ని పోస్టులు అప్లై చేయాలనుకుంటే అన్ని అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు కదా, పర్మనెంట్ కాదు కదా అని ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు ఎక్కువగా తీస్తున్నారు. జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యువల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని తీసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఇక్కడ మనకి నోటిఫికేషన్ షెడ్యూల్ చూస్తే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి February 23rd 2024 స్టార్ట్ చేశారు. అలాగే లాస్ట్ డేట్ వచ్చి 29th ఫిబ్రవరి 2024గా చూపించారు. అప్లికెంట్ స్క్రూటినీ అయితే 29th ఫిబ్రవరి నుండి 1st మార్చ్ వరకు అయితే జరుగుతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే March 2nd రిలీజ్ అవుతుంది. గ్రీవెన్సెస్ ఏవైనా ఉంటే March 4th కానీ March 5th కానీ అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే March 6th రిలీజ్ చేస్తారు. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ March 7th అయితే ఇచ్చేస్తారు. అంటే కరెక్ట్గా నెలలోపే మరి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇదే మరి అప్లికేషన్ ఫ్రెండ్స్.
మీరు ఈ అప్లికేషన్ని మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్కి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో పీడిఎఫ్ ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇంటికి తెచ్చుకోవాలి. దాన్ని ఫిల్ చేసిన తర్వాత దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో, మార్క్ లిస్ట్ కానివ్వండి, టీసీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి. మీరు మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అటెస్ట్ చేసిన మార్క్స్ లిస్ట్, మెమోస్ అండ్ రెస్పెక్టివ్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో మీకు లోకల్ నాన్ లోకల్ డాక్యుమెంట్స్ యొక్క జెరాక్స్ కాపీస్ అన్ని అప్లికేషన్ ఫామ్తో జతపరిచి గడువు తేదీలోగా ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఒక ఎక్నాలజ్మెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ CV జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.